అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నిన్న మనకు గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టాను. బేచర్లకు 21 crores వచ్చింది, అంటే పార్ట్ అది డోన్ మున్సిపాలిటీ 9 కోట్లు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మంత్లో మనం పెట్టింది మొత్తం 100 కోట్లు పెట్టాము. బేచర్ 4 కోట్లు పెట్టాము. అలాగే ఈ డౌన్ టౌన్కు దాదాపు 60 కోట్లు పెట్టాము. 60 కోట్ల భాగంగా మనకు 9 కోట్లు వచ్చింది. 20 crores బేచర్లకు వచ్చింది. అప్పుడు బడ్జెట్ తక్కువ నెంబర్ కూడా వస్తుంది. దాంతోపాటు ఇరిగేషన్ కూడా మనం 600 crores పెట్టాము. అంటే మనం గొరకల నుండి ఎత్తిపోత పథకం కింద బేచల ప్రాంతంలో ఎంత కూడా వర్షం మీద ఆధారపడిన ప్రాంతాల్లో అక్కడ నీర్చుకుంటే మనం చెరువు నింపుకుంటూ పోతే మనకు ఓర్లు ఇబ్బంది లేకుండా, తాగునీరు సమస్య లేకుండా ముందుకు పోయే పథకం ఆలోచించాం. అది కూడా ఎక్స్పెక్ట్ తయారు చేస్తారు. నేను ముఖ్యమంత్రి మాట్లాడాను. అది కూడా ఎలక్షన్ తర్వాత బడ్జెట్ తర్వాత ఇస్తా అన్నాడు. అలాగే ఇప్పుడు మనం 38 ట్యాక్స్ నీళ్ళు ఇస్తున్నాం. దాంట్లో కూడా కొద్దిగా మన జంతువులు కానీ అన్నిటి కలిపి కూడా జంతువులకు 8 కోట్లు పెట్టాం. ట్యాంక్ లిఫ్టిగేషన్ 5 crores, మరమ్మత్తు 2 కోట్లు, అలాగే రకరకాల చర్యలు కూడా పెట్టాము. మనం దాదాపు ఈ ఫైనాన్స్ ఇయర్లో దాదాపు 600 కోట్లు 700 కోట్లు మనం పెట్టాం. మళ్ళా డిఎంఎఫ్ కింద రోడ్ల కింద కూడా 18 కోట్లు పెట్టాం. మనం ఈ రోడ్ అన్నిటి టౌన్ రోడ్లకు, తర్వాత పంచాయతీ రోడ్డు పెట్టాం. డిఎంఎఫ్ కూడా శాంక్షన్ అయితే. అలాగే మార్చ్ ఎండింగ్ లోపల జేఎంఎం కింద నీళ్ళు ఇవ్వబోతాం. నేను గెలిచాక జేఎంఎం వర్క్స్ అంతా పెండింగ్ ఉన్నాయి. నేను గెలిచాక అనుకుంటే దాదాపు మనకు బేచల్ నుండి పైప్ వరకు పొద్దుటి వరకు దాదాపు 5,000 tons పైప్స్ కావాలి. అది తెప్పించి ఆల్రెడీ వచ్చాయి, చూస్తుంటే మొత్తం వచ్చాయి. సో అక్కడ కొంచెం ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్, తర్వాత రోడ్ క్లియరెన్స్, దాన్ని మేమంతా పోయి చూసి నగరపురం కానీ, చిన్నపలకాపురం కానీ, అలాగే సీతాపురం కానీ అవి కూడా రోడ్ కటింగ్ పెట్టించి అవి కూడా కంప్లీట్ చేసాం. తొందరగా చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతుంది. రోడ్డు కూడా శివరాత్రి సందర్భంగా ఇబ్బంది లేకుండా రోడ్డు కూడా చాలా ఫాస్ట్గా తయారుతుంది. మార్చి లోపల మనం ట్యాంక్ నింపి అందరూ నీళ్ళు ఇస్తాం. తర్వాత 2 months తర్వాత ఇంటింటి కొల దాకా అందరికీ ఇవ్వబోతున్నాం. ఎంప్లాయ్మెంట్ కానీ ఒకటి అగ్రికల్చర్ కాలేజ్ ట్రై చేస్తాం. అబ్బుద్దిగా మనకు ఎలక్షన్ ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి మాట్లాడి అన్ని కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేం మనం తొందరగా వస్తుంది. పార్ట్కి వచ్చింది మనకు. అలాగే దీనికి దాదాపు ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో మనకు దాదాపు 1000 కోట్లు మనకు అలాగే కాబోతుంది. అలాగే జనవరిలో మనకు ఈ మార్చ్ ఏప్రిల్లో రూరల్ ప్రాంతాల్లో 3 cents బీద వాళ్ళకు అలా ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. 4 లక్షలు ఇల్లు ఇస్తాం. అలాగే టౌన్లో 2 లక్షలు. ఏదో జగన్మోహన్ కలగంటున్నాడు 2.0 అని కలగంటున్నాడు. కలగా మిగిలిపోతుంది. మేము కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి, అది కూడా రెస్పెక్ట్ చేసుకొని వాళ్ళకు వైకాపాలకు ఛాన్స్ లేకుండా మళ్ళీ రాబోయే కాలంలో రాబోయే 15 ఏళ్ళు మేమే రాష్ట్రంలో పరిపాలిస్తాం. అది మాత్రం 100% కొన్ని మేము ప్రామిస్ చేసాం. అవి కూడా బడ్జెట్ తర్వాత అమ్మఒడి కానివ్వండి, లేదా బస్ కానివ్వండి, లేదా రైతులు కానివ్వండి, అది కూడా ఆ మాట పెట్టుకుంటాం. ఈ మార్కెట్ విధానంలో కొద్దిగా ఇబ్బంది మనకు. ఎందుకంటే మార్కెట్ మన చేతిలో, ఇది దళారీల చేతిలో ఉంది. దళారీ మొత్తం మన కూర్చోడే కాదు, తోడు ఇండియాలో ప్రాబ్లం ఉంది. అది దళాన్ని కంట్రోల్ చేయాలి. చేసేటప్పుడు ధరల రైతులకు గిట్టుబాటు నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కొన్ని ఐటీ కాలేజ్ కానివ్వండి, కొన్ని హాస్పిటల్ కానివ్వండి, కొన్ని పెండింగ్ ఉంది. అన్నీ కూడా నేను మన మీటింగ్ పెట్టి చేశాను. మొత్తం అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాను. బేచర్లలో నేను డొనేట్ చేశాను. మంచి వాళ్ళంట ఫిల్ చేస్తుంది అని చేసి దాదాపు 30 cards ఇచ్చాము. బెడ్స్ ఇచ్చాం, తర్వాత స్టాండ్స్ ఇచ్చాం, రకరకాలు ఇచ్చి అది ఇప్పుడు బేచర్ల కొంచెం బాగానే నడుస్తుంది. కొన్ని ఎక్విప్మెంట్ కావాలి, మంచితో మాట్లాడాను. స్కానింగ్ కానివ్వండి కూడా శాంక్షన్ అవుతాయి. అలాగే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం మనం.
హాస్పిటల్ కూడా 14 lakhs కావాలి. ఆ బిల్డింగ్ మనపొద్దు అది కూడా శాంక్షన్ చేస్తే నేను కూడా బై మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్లో షిఫ్ట్ చేస్తాం. అంటే ఓన్లీ ఓపీ ఆడవాళ్ళకు అంటే గణికాలి తర్వాత పెట్టి హాస్పిటల్ కంప్లీట్ చేస్తాం. హాస్పిటల్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకేమైనా పెండింగ్ ఉంటే అన్ని కూడా కంప్లీట్ చేసి అభివృద్ధి మేము చేసామని చూపిస్తాం. మేము గత ప్రభుత్వం చేయలేదు, అభివృద్ధి చేయలేదు. ఒక మాట చెప్పాను, రేకులు షెడ్లు వేసి అది చేసి హాస్పిటల్ వల్ల హాస్పిటల్ ఇంకా కంప్లీట్ కాలేదు. అక్కడ ఎక్విప్మెంట్ లేదు, ముంచాలు లేవు, ఇవన్నీ కూడా స్టాఫ్ లేదు, తాజీ సమస్య ఉంది. అక్కడ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అక్కడ హాస్టల్ ఉంది, హాస్టల్ సమస్య ఉంది. అన్నీ కూడా ఈ 5 సంవత్సరాలనే అభివృద్ధి ముందుకు పోతాం. మేము ఇంకా 4 సంవత్సరాలు బ్రహ్మాండంగా ముందు పోతాం. ఇల్లు ఇస్తాం, రకరకాలుగా అభివృద్ధి చేసుకుంటూ తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా అందరికీ నిలిచే కార్యక్రమం మన గవర్నమెంట్ పెట్టుకుంది. తప్పకుండా అయితే మేము మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిలబెడతాం. ఇంకా అభివృద్ధిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, రకరకాల అభివృద్ధి ముందు పోతాం. తప్పకుండా మా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందుకు పరిస్థితి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.